మీడియా మిత్రులకు మెరీ క్రిస్మస్. అసలు ఎంతమందికి తెలుసు మెరీ క్రిస్మస్ అంటే? హ్యాపీ క్రిస్మస్ అంటే ఎందుకు మెరీ క్రిస్మస్ అంటారు? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు జన్మించారు. 3300 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. చివరి 3.5 సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ కాలు లేని వారికి కాలు, కళ్ళు లేని వారికి కళ్ళు, మాట్లాడిన వారికి మూగవారికి మాటలు, అంతకంటే గొప్పది చనిపోయిన లాజరుస్ని లేపి 3 రోజుల తర్వాత ఒక విందులో వైన్ సరిపోదంటే వాటర్ని మంచినీళ్ళు వైన్గా తయారు చేశారు. అంటే ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన ఇంకొక మానవుడు రక్షణ ప్రపంచంలో పుట్టలేదు. కాబట్టి 260 కోట్ల క్రైస్తవులు, 180 కోట్ల మహమ్మదీయులు, దాదాపు 100 కోట్ల మంది హైందవులు, దాదాపు 850 కోట్ల మంది 200 దేశాల్లో మెరీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే పొరపాటు ఏంటంటే మెరీ క్రిస్మస్ అంటే కార్డులు పంచుకోవడమో, పక్కింటి వరకు పప్పులు చేసి ఇవ్వడమో, లేకపోతే రాత్రి బాగా తాగేసి యాక్సిడెంట్లు అయి చవడం. ఎక్కువ అమెరికాలో ఈ రోజే చనిపోతారు 24 రాత్రులే. లేదా కేరళ పిచ్చి పిచ్చి కేకలేస్తూ రోడ్ల మీద తిరగడమో, రకరకాలుగా క్రిస్మస్ ని ఉపయోగిస్తున్నారే కానీ రియల్ మీనింగ్ క్రిస్మస్ అర్థం ఏంటంటే క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, 40 రోజులు మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత 532 మంది శిష్యులకు కనబడ్డాడు. 2000 సంవత్సరాల తర్వాత మరల నేను వస్తాను అన్నాడు. ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నాడు. పాపం పండిపోయింది కాబట్టి ఈరోజు ఇంకా అందరూ రక్షణ పొందాలి అని ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఆశించేస్తున్నాడు. లోకం ఏమైంది? అంతా స్వార్థమే. నిన్న ఢిల్లీ, నిన్న హైదరాబాద్, మొన్న ఢిల్లీ. నేను కరోనా చూస్తున్నాను. ఇక్కడ పరిస్థితి మరలా ఈ వైరస్ చాలా సీరియస్. ఏమి చెయ్యాలి అని ప్రధానమంత్రికి ఆలోచన లేదు. ఏమి చెయ్యాలి? 6 గ్యారెంటీల కొరకే కానీ డిసెంబర్ 13న రాత్రి 9:30 నుండి 10 దాటినంత వరకు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రిని కలిసాము, రాజకీయ నాయకులు కలుస్తున్నాం. 12న కేటీఆర్ గారితో 2 గంటలు గడిపారు. కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నారు. నేను మాట్లాడింది ఒకటే, అందులో మీ ఛానల్ హెడ్ కూడా ఒక ఆయన ఉన్నారు. ఏమవుతుంది రాష్ట్రంలో, దేశంలో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నా మెసేజ్ పొలిటీషియన్స్ అందరికీ, పాలిటిక్స్ ఒక్కసారి పక్కన పెట్టండి. ఈరోజు చిత్తశుద్ధితో ఆలోచించండి. ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఆయన మాత్రం క్రిస్మస్ రోజును కూడా పొలిటికల్ గా ఆలోచించారు. పుట్టింటోడు అలా సామెతకు వదిలేశాడు, పుట్టింటోడు వదిలేశాడు, కట్టుకున్నాడు తరిమేశాడు. అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాత్రం వద్దు అని చీ అని తెలంగాణలో బీజేపీ తరిమేశారు. అదే కిషన్ రెడ్డి మాకు పొత్తులు వద్దు అన్నాడు. ఎందుకు? 100, 200, 1000, 2000 వద్దు. కంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏం చెప్పాడు? నెగోషియేషన్ లేదు, బేరాలు లేవు, మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి. ఏదో గెలిచేస్తున్నట్టు సైకలాజికల్ గా 4 ఛానల్ ఉన్నాయని ఛానల్ ద్వారా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు.
సునామీ వస్తుంది, మార్పు వస్తుంది. కాంగ్రెస్ 1% ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో 40%కు వచ్చి 65 సీట్లు గెలిచింది. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఎవరు ఏదన్నా నిజమైన కార్యకర్తలు పని చేస్తే, ఒకే ఒకటి క్యాండిడేట్లు పని చేస్తే ఈ రోజు మినిమం 100 సీట్లు గెలుస్తామని ఇంకెవరో కాదు, ప్రజారాజ్యం స్థాపించిన స్థాపకుడే నిన్న కాక మొన్న రాత్రి 9 గంటలకు మన హైదరాబాద్ ఆఫీసులో నన్ను కలిశారు. ఎందుకు? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందుకనే నేను గవర్నమెంట్ మన చేతిలో వస్తే బాగుంటుందని రాత్రంతా తిరిగాను. ఇక్కడ కొన్ని దాదాపు 100 మందిని చూస్తుంటారు వీధుల్లో. కొందరికి బ్లాంకెట్ ఉంది, కొందరికి లేదు, కొందరికి పిల్లో ఉంది, కొందరికి లేదు. ఇంకా ఇదా మన రాష్ట్రం, మన కష్టం, ఇదా మన దేశం. అప్పుడైతే 40 లక్షల చీరలు, 2 లక్షల బ్లాంకెట్లు క్రిస్మస్ కి ఇచ్చేవారు, న్యూ ఇయర్ కి ఇచ్చేవారు, సంక్రాంతికి ఇచ్చేవారు. మీ అందరికీ తెలుసు, ప్రతి జిల్లాకి నన్ను ఎందుకు తేలబట్టలేదు, నా చేతులు ఎందుకు కట్టేశారు, నా డబ్బులు ఎందుకు సీజ్ చేశారు, నా పీస్ మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు. నేనైతేనే ఈ దేశంలో మోదీ చేసిన 135 లక్షల కోట్ల అప్పు, కాంగ్రెస్ చేసిన 50 లక్షల కోట్ల అప్పు, చంద్రబాబు జగన్ చేసిన 10 లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల అప్పు తీర్చగలను అని కుర్రోళ్ళనా మీకు తెలుసు కదా, పామరులారా మీకు తెలుసు కదా, చదువున్న వాళ్ళందరికీ మీకు తెలుసు కదా. జేడీ లక్ష్మీనారాయణ మళ్ళీ మీ మధ్య ఆయన చెప్పాడు కదా, పాల్గారు వస్తేనే బాగుంది, గద్దరాన్ని అన్నాడు కదా, పాల్గారు వస్తేనే మన దేశం ఎకానమీ బాగుంటుంది. ఎకానమీ అని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాదు, అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? 3 నెలలు టైం ఉంది ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 మంది క్యాండిడేట్లు 100 కోట్లు 50 కోట్లు మీరు చంద్రబాబు నాయుడికి చిత్తుగా ఓడిపోయే కంటే ఒక్క ఛాలెంజ్ చేస్తున్నా. నా లైఫ్ లో నేను ఒకటి ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు? అవినీతి చేశాడు, లక్షల కోట్లు అప్పు చేశాడు. లిస్టు తెలీదా? స్పెషల్ స్టేటస్ తెచ్చారా? ఆయన స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా? ప్రత్యేక హోదా తెచ్చారా? ఆలోచించు. ఆయన ఎవరో అంటారు, చంద్రబాబు పంపిస్తాడట బోండాలు పంపించి కొట్టించడానికి. ఆయన పేరు ఏదో తెలుగునాడు ఏదో కుర్రాడట, 26 సంవత్సరాలు. నేను అనుకుంటే నువ్వు గుండె ఐసేస్తారా? రాజశేఖర రెడ్డికి దిక్కులేదు, వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. భవిష్యత్తు తెలుసా నీకు? నీ పేరు పెట్టి రాత్రి శక్తించానంటే నువ్వు మసైపోతావు. రాజశేఖర రెడ్డి ముక్కలు అవుతావు, నీ ముక్కలు దొరకవన్నాడు. ముక్కలు అయిపోయేదా? నీ చరిత్ర తెలుసుకోండి. కేసీఆర్ నువ్వు చిత్తుగా ఓడిపోతావు, ఓడిపోలేదా? చిరంజీవి నువ్వు ప్యాకెట్ స్టాక్ వద్దు, నువ్వు చిత్తుగా ఓడిపోతావు. పాలకొల్లో కూడా వెళ్ళాను, ఓడిపోలేదా? 100 శర్మిలాకు క్యాండిడేట్ కూడా పెట్టలేదని 100 సార్లు అన్నాడు ఈ సంవత్సరంలో. ఒక క్యాండిడేట్ నిలబెట్టిందా? పవన్ కళ్యాణ్ తమ్ముడు, ఇది నీకు మరొకసారి నేను ఆపేస్తున్నాను. క్రిస్మస్ రోజు క్రిస్మస్ గిఫ్ట్ గా అడు నీకు 24 సీట్లు ఇచ్చేదేంటి? 48 సీట్లు ఇస్తారా? 12 సీట్లు సిపిఐ సిపిఎం ఇద్దాం, మీరు 60 సీట్లు గెలండి, మేము 115 సీట్లు గెలుస్తాం. అభివృద్ధి అని చెప్పి మీ ద్వారా చూపిస్తాం. జనవరి 1 వస్తే నిన్నే నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, చాలా మంది నేను వద్దంటున్నా, మీకు 1-2% ఓట్లు అనుకున్నా, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి నేను ఎంపీగా గెలిచి సెంట్రల్ లో ఫారెన్ మినిస్టర్ అయి ఫండింగ్ తీసుకొస్తాను. అదే నరేంద్ర మోదీ గారి గురించి కోరారు కాబట్టి 2 రోజుల క్రితం మళ్ళీ వెళ్ళాను. రేపు మళ్ళీ మోదీ గారు గురువు ఇక్కడికి వస్తున్నారు. రూపాల గారు నా పుట్టినరోజు వచ్చింది, ఆయన సెప్టెంబర్ 25. కనుక 2 గవర్నమెంట్లు నేను కోరేది ఏంటంటే, మీకు ఎలాగో చేసి కాలేదు, నన్ను చేయనియండి, మీ ఎమ్మెల్యేలు మాత్రం పోటీ చేయనియండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి.
తమ్ముళ్ళు, కొడుకులు, అమ్మాయిలు, ఎయిర్పోర్ట్లో 100 మంది. ఎక్కడ నేను ఎక్కడికి వెళ్తే అక్కడే సెల్ఫీలు కాదు కావాల్సింది. ఒక్కొక్కరు 100 మందితో ఓటు వేయించండి. 7569441275 యాడ్మిన్ గా వాట్సాప్ గ్రూప్ పెట్టండి. కష్టపడండి. అది 100 రూపాయలు మెంబర్షిప్ తీసుకోమంటే 100 మంది వర్క్ చేస్తారు. 2 మెంబర్షిప్ తీసుకోరు. ఓట్లు వేస్తామంటే అందరూ వేస్తారంటే. నాకు ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదిగో ఈ హాల్ చూడండి. భోగాపురం నేను పుట్టిన చిచ్చువలస ప్రక్కనే 100 రోజులు 23 ఎకరాలు. ఆ కలెక్టర్ గారికి చెప్పారు, ఆ ఎస్పీకి చెప్పారు, అఖిల్ గారు. ఇక్కడ మంచి మిత్రులు ఉన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ చాలా మంచి ఆయన. ఇప్పుడు నుంచో ఆయనకి చెప్తున్నాను, కలెక్టర్ చెప్తున్నాను, మినిస్టర్ చెప్తున్నాను, నా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, మీ ఆధ్వర్యంలో ఒక రూమ్ లో 5-6 కరోనా పేషెంట్లు పెట్టండి. మళ్ళీ పోనీ ఒక రూమ్ లో 1 పెట్టండి, 100 రూమ్లో ముందు 100 పెట్టండి. ఇంకా కావాలంటే 900 రూమ్లు అక్కడ టెంపరీగా 24 గంటలు కడపండి, వాడుకోండి ఫ్రీగా. దైవజనులందరూ గుర్తించండి, క్రిస్మస్ డే మనిషికి ఒక బ్లాంకెట్, బెడ్షీట్, మీడియా మిత్రులు నేను మిమ్మల్ని అనుకోవాల్సింది ఎందుకో తెలుసా, మీరు ఇది లైఫ్ చూపించాలి. ప్రతి కుటుంబం కనీసం ఈ రోజు రాత్రి ఒక్క కుటుంబానికైనా భోజనం పెట్టాలి, బ్లాంకెట్ ఇవ్వాలి, శారీ. నాతో పాటు ఈ ఇక్కడ మనం ఇలా నడిచాం, ఇక్కడ ఉన్నారు బ్లాంకెట్ లేదు, శారీ లేదు, ఎంత ఖర్చు 200-300, బ్లాంకెట్ ఎంత 100-200. ఆ మాత్రం చేయలేరా? భోజనం ఎంత బిర్యానీ 100 రూపాయలు, ఆ మాత్రం మీరు చేయలేరా? ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. బిడ్డలే ఏం చేసుకుంటారు? సంపాదించి 5 లక్షల కోట్లు సంపాదించారు. కుడి చేతితో ఎడం చేతితో పనిచేశారు. 5 రూపాయలు ఇచ్చుకోకూడదు. నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా పిల్లలకి కానీ ఏమీ ఇచ్చుకోకూడదు. పిల్లలారా, ఒక్కొక్కరు 100 మంది చేయండి, 100 ఒకరికి చేయండి, 100 మందికి చేయండి. రండి, నాతో కలిసి రండి. మీకు కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ టైం అయిపోయింది. ఒక 5 నిమిషాలు నాతో రండి, 10 నిమిషాలు లైవ్ అంటే లైవ్ పెట్టండి. వాళ్ళ పరిస్థితి తెలుసుకోండి. ఇలాంటి చూపించరు. చాలా మీడియా మిత్రులు ఎవరికి చూపిస్తారు? నా మిత్రుడు ఎందుకు పేరు చెప్పరు, ఆ తింటే చూపిస్తారు, ఈయన ఆడి తింటే చూపిస్తారు, రోజా ఎవరైనా తింటే చూపిస్తారు, నాని ఈయన తింటే చూపిస్తారు. వాడెవడో వచ్చాడు, మరియు బూతులు తెస్తాడు తెలుగుదేశం పార్టీ. వీళ్ళకి బూతులు తప్ప మంచి మాటలు రావే. మెరీ క్రిస్మస్, మంచి చెయ్యి. నేను వీధుల్లో పడుకున్నాను, ఇదే రైల్వే స్టేషన్ లో పడుకున్నా. 81 విజయనగరం ఒడిశా రైల్వే స్టేషన్ లో పడుకున్నాను. 83లో నాకు తెలుసు బ్లాంకెట్ లేకపోతే పడుకోవడం అంటే. అందుకే మోదీలాగా 5 కోట్లు 10 కోట్లు సూట్ లేను. ఎవరో 5,000 10,000 రూపాయలు కొనిస్తే $100 ఎప్పుడు దాచకూడదు. ఎందుకు? మనకి ఇతరులకు ఏమీ లేదు, తినడానికి తిండి లేదు. నమ్ములు నిజంగా హృదయపూర్వక వందనాలు. నేను ఎప్పుడు పిలిచినా మీరు ఇస్తున్నారు. నిజంగా మీ ద్వారా, విశాఖ ప్రజల ద్వారా, ఇక్కడ ఉన్న 6 లక్షల బీసీలు, 4 లక్షల క్రిస్టియన్స్, 2 లక్షల స్ట్రీట్ లైట్ వర్కర్స్, 18 లక్షలు రాము వెంకటరామ, ఒక్కొక్కరు 100 మందికి చెప్పి మీ ద్వారా నేను ఇక్కడ ఎంపీ అయితే వీటిల్లో ప్రపంచానికి సాగించారు. చేయట్లేదు, ఎవరు చేయలేదు.
from very initial decision సమితిలో కండిషన్లో డిసెంబర్ 13 రేవంత్ రెడ్డి నువ్వు దేవుడి ముందు మొక్కుకున్నా డిసెంబర్ 2 డిసెంబర్ 13 ఏమన్నా పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడతావు జనవరి 30ని గెస్ట్ ఆఫ్ ఆనర్ గా గ్లోబల్ పీస్ సమిట్కి వస్తానన్నా ఇప్పుడేం చేస్తున్నావు ఆ కేటీఆర్ ప్రార్థించి కేటీఆర్ గెలవాలని ప్రార్థన చేసిన ఆ సతీష్ కుమార్ ఆ శిష్యుడే 100,000 కోట్లు దోచుకున్నాడు ఆయన మీటింగ్ వెళ్ళావు ఒక చర్చికి వెళ్తారుగా 5,000 చర్చలు ఉన్నాయి విశాఖపట్నంలో 12,000 చర్చలు ఉన్నాయి హైదరాబాద్ లో 38,000 చర్చలు ఉన్నాయి తెలంగాణలో ఒక చర్చ కోటేశారు రేవంత్ రెడ్డి నువ్వేం మాట్లాడావో ఏం మాట్లాడావో దేవుడు విన్నాడు మమత విన్నది డిసెంబర్ 13 ఏమన్నా గుర్తించుకో మరోసారి గుర్తు చేస్తున్నాను జనవరి 30 గ్లోబల్ పీస్ సమిట్ కి నేనేం చీఫ్ గెస్ట్ నువ్వే నాకు ఫోటో ఇచ్చావే నువ్వే నాకు దండిచ్చావే అంతా ఫోటోలు తీసుకున్నారే ఈ రోజు మమత కాల్ చేస్తే ఆడు వద్దన్నారే ఇది వద్దన్నాడా కనీసం రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి అయి ఉన్నాడు నువ్వు 5 నెలలు ఉండు ఇచ్చిన మాట తప్పబట్టి వార్నింగ్ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ చేసుకో నువ్వు 1% చెయ్యు రాజశేఖర రెడ్డికి 1% కాదు 1,00,000% 1% నువ్వు మంచి చేద్దాం నువ్వు ఇచ్చిన 6 వాగ్దానాలు గ్యారంటీలు ఏం చేస్తానని మాట్లాడాను ఎందుకు నువ్వు సమిట్ పెడతానన్నా గెస్ట్ ఆఫ్ ఆనర్ వస్తానన్నా రేపు రూపాయల వైజాగ్ వస్తున్నాడు నీకంటే 100 రెట్లు పెద్ద ఆయన సెంట్రల్ మినిస్టర్ మోదీ అమిత్ షా గురువు గారు నువ్వెందుకు రావు మీ రాహుల్ గాంధీ వద్దన్నాడా చిత్తుగా ఉన్న రాష్ట్రాల్లో ఓడిస్తావు కర్ణాటకలో గెలిపించావు తెలంగాణలో గెలిపించావు ఇప్పుడు నీకు సతీష్ కుమార్ గెలిపిస్తాడు అనుకుంటున్నావా I will campaign against wiping out Congress party one more time like I did in 2014 if you don't care for orphans and widows and don't attend the summit mind it insanu call chesaru ni Jaypal Reddy ni Uttam Kumar ni ni Udayani ni CS Modi ఎవరైనా చేస్తారు అనుకున్నవారు 14 ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో లాస్ట్ 1 year నేను కలిసారు స్టాలిన్ అండ్ కేజ్రీవాల్ అని నాగమోహన్ వచ్చాం 5 ఎమ్మెల్యేలు మీ పార్టీ వదిలేనంటే 10 ఎమ్మెల్యేలు బయటకు వచ్చారంటే మన కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అహంకారం గర్వవద్దు రండి జనవరి 30 సమిట్ కి ఈ రోజే కాల్ చేసి కన్ఫర్మ్ చేయి అదర్వైజ్ గెట్ రెడీ